మొదట్లో ఇంతగా మొదలవుద్ది. సో అది ఇంతింతయి అంత అవుద్దండి. ఎందువల్ల ఇది తగ్గట్లేదు? ఒకప్పుడు చాలా ఈజియెస్ట్‌గా చిన్న చిన్న ఆయింట్మెంట్స్‌కి పోయేది. ఇప్పుడు ఎందుకు తగ్గట్లేదంటే సింపుల్ థింగ్ అండి. ఇది ఒకప్పుడు కామన్ ఇన్ఫెక్షన్. ఇప్పుడు ఏంటంటే వెరీ స్ట్రాంగర్ ఇన్ఫెక్షన్. దీన్ని టీనియా ఇన్ఫెక్షన్ అంటారండి. ఇది ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. సో ఇది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత ఎపిడెర్మిస్ లేయర్‌లో, ఔటర్ లేయర్‌లో మన బాడీలోకి ఎంటర్ అయ్యి జాగ్రత్తగా దీన్ని రూట్‌ని బాగా ఎస్టాబ్లిష్ చేసుకుంటది. ఎస్టాబ్లిష్ చేసుకొని స్లోగా దాని స్పోర్‌ని డెవలప్ చేసుకుంటూ స్లోగా డెవలప్ అవ్వుకుంటూ ఇలాగా బార్డర్ లైన్ అంతా స్ప్రెడ్ అవ్వుకుంటూ వెళ్తున్నప్పుడు మనం ఇనీషియల్‌గా దీని స్ట్రెంత్ వీక్‌గా ఉంటుంది. అప్పుడు మనం ట్రీట్ చేసేసుకుంటే ఈజీగా తగ్గిపోద్ది. లేదనుకుంటే ఇది బాగా సీడింగ్ వేసుకున్న తర్వాత, బాగా రూట్ డెవలప్ చేసుకున్న తర్వాత మనం అప్పుడు ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సొస్తది. సో ఇది ఫైనల్‌గా ఇది క్యూరబుల్ ఇష్యూ అండి. జీవితాంతం బాధపడిపోవాల్సినంత ఇష్యూ కాదు. కానీ దీన్ని సరిగ్గా ట్రీట్ చేసుకోవాలండి. ఎలా అంటే ఇన్‌సైడ్ నుంచి ఔట్ సైడ్‌కి ట్రీట్ చేయాలి. సో మనం పైన ఆయింట్మెంట్స్ పైన వేరే వేరే రాసేసుకోవడం వల్ల తగ్గదండి. మీ పైన రాస్తున్నప్పుడు లోపలికి వెళ్ళిపోతూ ఉంటది. సో అప్పటికప్పుడు టెంపరరీ రిలీఫ్‌గా అనిపిస్తుంటే తగ్గిపోయిందన్న ఫీల్ మీకు అనిపిస్తది. మళ్ళీ ఒక 2 మంత్స్, 3 మంత్స్ తర్వాత రీజనరేట్ అవుతూ ఉంటుంది. సో ఈ విధంగా చీటికి మాటికి బయటికి రావడం, మళ్ళీ లోపలికి వెళ్ళడం చేయడం వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంటదండి. డార్క్‌గా అయిపోతూ ఉంటది. నేను చెప్పేది ఏంటంటే ఇది చాలా స్మాలర్ ఇష్యూ. మీరు చేయాల్సింది ఏంటంటే ఇన్సైడ్, అవుట్ సైడ్ కూడా ఒకేసారి మెడిసిన్స్ వాడితే వితిన్ డేస్‌లో కూడా ఇది సాల్వ్ అయిపోతుంది. సో పర్మనెంట్‌గా తగ్గిపోయే ఇష్యూని అది ఏదో క్రానిక్ డిసీజ్ చేయాల్సిన అవసరం లేదు. దీనికి ఫుడ్ కూడా పెద్దగా మేజర్ ఇష్యూ కాదండి. ఎందువల్లంటే ఇది ఇన్ఫెక్టివ్ ఇష్యూ. ఒకవేళ మీరు అలర్జీ ఫుడ్ ఏదైనా తీసుకున్నారనుకోండి, ఇచ్చింగ్ ఒకటే చేంజ్ అవుతూ ఉంటుంది. నేను డాక్టర్ దర్బాబప్పన, సురక్ష హోమియోపతి, తుని. థాంక్ యూ సో మచ్.